Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. ఇప్పటికే పుష్ప 18 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని అప్లోడ్ చేశాం. మిస్ ఉంటే చెక్ చేయండి. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఫిల్మ్స్ ఫస్ట్ వీకెండ్ రన్ ని కంప్లీట్ చేసుకున్నాయి. అన్ని కూడా వాటి పరిధిలో ఆయా సినిమాల క్రేజ్ అండ్ కంటెంట్ బట్టి కలెక్షన్స్ అందుకుంటున్నాయి. అయితే సాటర్డే కంటే సండే అన్ని సినిమాలు గ్రోత్ చూపెట్టగా ముఫాసా మాత్రం గ్రోత్ తో మైండ్ బ్లాక్ చేసిందని చెప్పొచ్చు. ఒక హాలీవుడ్ సినిమా డే 1 ఇండియాలో 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అంటేనే చాలా పెద్ద ఫీట్. ఎక్కడో మార్వెల్ అండ్ అవతార్ లాంటి ఈవెంట్ సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు ఈ ఫీట్ అందుకోలేవు. అలాంటిది డే 3 ఇండియాలో 21.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చింది ముఫాసా ఫిల్మ్. మన సినిమాలకి యూఎస్ లో మార్కెట్ ఎలా అయితే ఇంపార్టెంటో హాలీవుడ్ సినిమాకి ఇండియన్ మార్కెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది ఈ కలెక్షన్స్ చూసాక. ఇక విడుదల టు డే 3 కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తూ 50 కోట్ల వైపు పరుగులు తీస్తూ ఉండగా తెలుగు సినిమా అయిన బచ్చలమల్లి కంటే కూడా బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది ఈ ఫిల్మ్. బచ్చలమల్లి డే 3 ఉన్నంతలో మంచిగానే పర్ఫామ్ చేయగా మలయాళీ సినిమా అయిన మార్కో థర్డ్ డే కూడా యూఐ విడుదల సినిమాల్ని ఓవరాల్ కలెక్షన్స్ లో డామినేట్ చేస్తూ బెస్ట్ నెంబర్స్ ని పెట్టింది. ఫస్ట్ వీక్ లోనే 50 కోట్ల గ్రాస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాయి ఈ ఫిల్మ్స్. ఇక యూఐ మూవీ సండే డీసెంట్ గా పర్ఫామ్ చేయగా పుష్ప 2 ఇండస్ట్రీ రికార్డ్స్ తో దుమ్ము లేపుతుంది. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా బచ్చలమల్లి విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 60 లక్షల గ్రాస్ తో చాలా మంచిగా ఓపెన్ అవగా డే 2 బాగా డ్రాప్ అయింది. బట్ డే 3 మాత్రం కాస్త గ్రోత్ చూపెడుతూ డే 1 రేంజ్ లోనే 60 లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 3 డేస్ క్రాస్ తెలుగు స్టేట్స్ లో 1.8 కోట్లకి చేరుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ తో కలుపుకుంటూ ఇండియాలో 2 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ కలెక్షన్స్ తో 2.2 కోట్ల గ్రాస్ అయితే అందుకుంది. వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ షేర్ 1 crore రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా జరిగిన బిజినెస్ 5 కోట్లు కావడంతో 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ మరో 4.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. సినిమాకి ప్రమోషన్స్ గట్టిగా జరిగాయి. టాక్ కూడా పర్వాలేదనిపించే విధంగా ఉంది తప్ప ఫ్లాప్ అనే రేంజ్ లో అయితే లేదు. అయినా కూడా టాక్ కి తగ్గ కలెక్షన్స్ అయితే అందుకోలేకపోతుంది ఈ ఫిల్మ్. కాంపిటీషన్ లో నోటెడ్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవడం వన్ ఆఫ్ ది రీజన్. అండ్ అలానే టార్గెటెడ్ ఆడియన్స్ మిస్ అవడం కూడా మరొక మైనస్. ఈ క్రిస్మస్ వీక్ లో ఒక 2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగలిగిన రిమైనింగ్ రన్ లో 6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయక తప్పదు. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఇక విడుదల 2 విషయానికి వస్తే తమిళనాడులో డే 1 7.2 కోట్లు, డే 2 7.4 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 3 7.3 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ విజయ్ సేతుపతి కెరీర్ లో బెస్ట్ నెంబర్స్ ని పెట్టగా 3 డేస్ క్రాస్ తమిళనాడులో 22 కోట్లకి చేరుకుంది. ఇక తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ 2 డేస్ కి గాను 50 లక్షలకి తగ్గని రేంజ్ గ్రాస్ ని అందుకుంటూ రాగా డే 3 మరోసారి 55 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 3 డేస్ క్రాస్ తెలుగు స్టేట్స్ లో 1.5 కోటి మార్క్ దాటింది. వచ్చిన టాక్ కి ఇదైతే డీసెంట్ నెంబర్స్. ఇక కర్ణాటకలో 2 కోట్లు, కేరళలో 65 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 40 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 26.5 కోట్లకి చేరుకోగా ఓవర్సీస్ నుంచి మరో 3.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫస్ట్ వీకెండ్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 30 కోట్ల మార్క్ దాటింది. సో ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేలోపు 50 కోట్ల మార్క్ ని ఈజీగా అందుకోపోతుంది విడుదల 2. సినిమా బడ్జెట్ 35 కోట్ల రేంజ్ లో ఉండగా బిజినెస్ ని కూడా తక్కువగానే చేయడంతో ఖచ్చితంగా ఫుల్ రన్ లో హిట్ వర్డిక్ ని అందుకోబోతుంది ఈ ఫిల్మ్. ఇక యూఐ విషయానికి వస్తే కర్ణాటకలో డే 1 7.2 కోట్ల గ్రాస్ తో ఓపెనింగ్స్ నుంచే డిసప్పాయింట్ చేస్తూ రాగా డే 2 5.6 కోట్ల గ్రాస్ తో డ్రాప్ అయింది. ఇక డే 3 6 కోట్ల మాత్రమే కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టిన ఇది హిట్ రేంజ్ లో లేకపోవడంతో 3 డేస్ క్రాస్ కర్ణాటకలో 18.8 కోట్లకి చేరుకుంది. సో కర్ణాటక డే 1 రికార్డ్స్ లో టాప్ 3 నెంబర్ ఏదైతే ఉందో దాని వీకెండ్ కలెక్షన్స్ తో కూడా అందుకోలేకపోయింది యూఐ ఫిల్మ్. ఇక తెలుగు స్టేట్స్ లో మాత్రం ఎక్సలెంట్ గా రన్ అవుతుందని చెప్పొచ్చు. డే 1 80 లక్షలు, డే 2 85 లక్షలు కలెక్ట్ చేయగా డే 3 మరోసారి 83 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 3 డేస్ క్రాస్ 2.5 కోట్ల మార్క్ దాటింది. తెలుగు స్టేట్స్ లో ఉపేంద్ర గారి రీసెంట్ మూవీస్ లో ఇది బెటర్ పర్ఫార్మెన్స్. ఇక తమిళనాడులో 14 లక్షలు, కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 18 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 21.7 కోట్లకి చేరుకోగా ఓవర్సీస్ నుంచి మరో 85 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో యూఐ మూవీ ఫస్ట్ వీకెండ్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 22.5 కోట్ల మార్క్ దాటింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 80 కోట్ల రేంజ్ లో ఉండడంతో హిట్ అనిపించుకోవాలంటే వరల్డ్ వైడ్ గా మరో 55 కోట్ల గ్రాస్ అయితే మచ్ నీడెడ్. చూడాలి మరి వర్కింగ్ డేస్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక మార్కో విషయానికి వస్తే డే 1 కేరళలో 4.4 కోట్ల గ్రాస్ తో ఎక్సలెంట్ గా ఓపెన్ అవగా డే 2 4.6 కోట్ల గ్రాస్ తో గ్రోత్ చూపెట్టగా డే 3 5 కోట్ల 10 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చింది ఈ ఫిల్మ్. అలా 3 డేస్ క్రాస్ కేరళలో 14.2 కోట్లకి చేరుకోగా ఇదైతే మాస్ బ్యాటింగ్ గా చెప్పొచ్చు. ఇక సినిమాకి టాక్ బెటర్ గా రావడంతో కర్ణాటక తమిళనాడులో గ్రోత్ చూపెట్టింది. కర్ణాటకలో 3 డేస్ కి గాను 1,15 లక్షలు కలెక్ట్ చేయగా తమిళనాడులో 37 లక్షలు, తెలుగు స్టేట్స్ లో 10 లక్షలు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 53 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 16.3 కోట్లకి చేరుకుంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద డే 3 మరోసారి 5 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 3 డేస్ క్రాస్ ఓవర్సీస్ నుంచి 15 కోట్ల మార్క్ దాటింది. అలా మార్కో మూవీ వీకెండ్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 31.5 కోట్ల మార్క్ దాటింది. ఈ మూవీ బిజినెస్ 30 కోట్ల రేంజ్ లో ఉండగా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేలోపే 50 కోట్ల మార్క్ దాటే ఛాన్సులు ఉండడంతో
ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ వర్టిక్తోనే ఎండ్ కానుంది. సో 75 కోట్లయితే ఇప్పటికీ కేక్ వాక్. మరి 100 కోట్ల గ్రాస్ ని ఎందుకుంటుందో లేదో చూడాలి. ఇక ముఫాసా విషయానికి వస్తే డే 1 ఇండియాలో 10.5 కోట్ల గ్రాస్ తో ఎక్సలెంట్ గా ఓపెన్ అవగా డే 2 గ్రోత్ చూపిస్తూ 16.6 కోట్ల గ్రాస్ తో దుమ్ము లేపింది. ఇక డే 3 విషయానికి వస్తే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 21.4 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 3 డేస్ క్రాస్ ఇండియాలో 48 కోట్ల మార్క్ దాటింది. ఇందులో తెలుగు వర్షన్ కి గాను 7.5 కోట్లు, హిందీ వర్షన్ కి గాను 15 కోట్లు అండ్ ఇంగ్లీష్ వర్షన్ కి గాను 18.5 కోట్ల గ్రాస్ ఉండగా తమిళ వర్షన్ నుంచి 6 కోట్ల గ్రాస్ అయితే ఉంది. సో వీకెండ్ కి గాను ఇండియాలో 48.5 కోట్ల గ్రాస్ అందుకుంది ఈ ఫిల్మ్. ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 50 కోట్ల మార్క్ ని అందుకోబోతుండగా ఎలానో క్రిస్మస్ న్యూ ఇయర్ వీకెండ్ ఉండడంతో 100 కోట్ల గ్రాస్ అందుకునే ఛాన్సులన్నీ ఇప్పుడు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు యుఎస్ మార్కెట్ ఇండియాకి వెరీ ఇంపార్టెంట్. అలానే ఈ రోజు హాలీవుడ్ కి ఇండియా మార్కెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. డే 3 హాలిడే కావడంతో ఓవర్సీస్ లో కూడా మంచి గ్రోత్ చూపెట్టింది ముఫాసా ఫిల్మ్. అలా ప్రీమియర్స్ ప్లస్ 3 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ 1000 కోట్ల రేంజ్ లో ఉంది. ఒక హాలీవుడ్ సినిమా ఓవరాల్ కలెక్షన్స్ లో ఇండియన్ మార్కెట్ నెంబర్స్ కూడా కనిపిస్తుండడం విశేషం. ఇండియాలో షారుఖ్ ఖాన్, మహేష్ బాబు స్టార్డమ్ ఫ్యామిలీస్ లో గట్టిగా వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. ఇక పుష్ప 2 విషయానికి వస్తే 18 రోజు తెలుగు స్టేట్స్ లో ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. అలానే 18 రోజుల పాటు తెలుగు స్టేట్స్ లో కోటికి తగ్గని చేయని కలెక్ట్ చేస్తూ ఇప్పటికే వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ ని పెట్టగా ఈ రోజు ఎలానో 1 crore కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండడంతో ఎల్లుండి క్రిస్మస్ కావడంతో 2 కోట్ల తగ్గని షేర్ కూడా కన్ఫర్మ్. సో డిసెంబర్ 26 కూడా 1 crore షేర్ ని కలెక్ట్ చేయగలిగితే బాహుబలి 1 పై ఉన్న 20 రోజుల రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది. బట్ బాహుబలి 2 28 రోజుల రికార్డ్ బ్రేక్ చేయడం మాత్రం కష్టంగా చెప్పొచ్చు. ఇక తెలుగు స్టేట్స్ లో ఇప్పటికే సీడెడ్ ఉత్తరాంధ్ర, కృష్ణ అండ్ నెల్లూరులో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటిన ఈ ఫిల్మ్ ఖచ్చితంగా ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి నైజాం అండ్ గుంటూరులో కూడా బ్రేక్ ఈవెన్ కానుంది. సో ఈస్ట్ అండ్ వెస్ట్ లో మాత్రమే లాసెస్ గట్టిగా ఉండేలా కనిపిస్తున్నాయి. ఇక నార్త్ లో అయితే కొత్త బెంచ్ మార్క్స్ ని సెట్ చేసుకుంటూ పోతుంది పుష్ప 2. బాలీవుడ్ లో ఫస్ట్ టైం 100 కోట్లు, 200 కోట్లు అండ్ 300 కోట్ల నెట్ ని పరిచయం చేసిన హీరోగా ఆమిర్ ఖాన్ పై ఒక రే రికార్డ్ ఉంది. అండ్ తర్వాత దాన్ని బ్రేక్ చేస్తూ 400 కోట్లు అండ్ 500 కోట్ల నెట్ ని ప్రభాస్ బాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేస్తే 550 కోట్ల నెట్ ని షారుఖ్ ఖాన్ జవాన్ మూవీతో అండ్ 600 కోట్ల నెట్ ని శ్రీ 2 మూవీతో పరిచయం చేయగా ఇప్పటికే 690 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసిన పుష్ప 2 ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 700 కోట్ల నెట్ ని దాటేయడంతో ఈ మార్క్ పరిచయం చేసిన హీరోగా అల్లు అర్జున్ పై ఒక రే రికార్డ్ అయితే పడబోతుంది. అండ్ అలానే ఇప్పుడున్న రన్ చూస్తుంటే 750 కోట్ల నెట్ కూడా పాసిబుల్ గా కనిపించడంతో 800 కోట్ల నెట్ ని కొట్టాడంటే మాత్రం ఫస్ట్ టైం 700 అండ్ 800 కోట్ల నెట్ ని పరిచయం చేసిన హీరోగా అల్లు అర్జున్ పై రే రికార్డ్ అయితే వచ్చి పడుతుంది. అండ్ ఈ రికార్డ్ బ్రేక్ అవడానికి కొన్నేళ్లు పట్టే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇక బాలీవుడ్ గా చూసుకుంటే స్టిల్ 2000 కోట్లకు పైగా గ్రాస్ తో దంగల్ మూవీ టాప్ ప్లేస్ లో ఉండగా దీన్ని బ్రేక్ చేయాలంటే మరో 470 కోట్ల గ్రాస్ అయితే పుష్ప 2 కి అవసరం. సో దీన్ని బ్రేక్ చేసే ఛాన్సులు లేకపోవడంతో సెకండ్ ప్లేస్ చూస్తే బాహుబలి 2 1810 కోట్ల గ్రాస్ తో కంటిన్యూ అవుతుంది. మరి దీన్ని బ్రేక్ చేయాలంటే ఎంత గ్రాస్ అవసరం అంటే మరో 230 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే ఈ మూవీ బ్రేక్ చేస్తుంది. బట్ ప్రెజెంట్ ఉన్నారని చూస్తుంటే ఒక 130 కోట్ల గ్రాస్ అయితే కన్ఫర్మ్ గా చెప్పచ్చు. బట్ అక్కడి నుంచి మరో 110 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే బాహుబలి 2 బ్రేక్ అవుతుంది. చూడాలి మరి పుష్ప 2 ఎంతవరకు వెళ్తుందో. ప్రెజెంట్ అయితే ఆన్లైన్ బుకింగ్స్ ట్రాకింగ్ ప్రకారం ఇండియాలోనే 1000 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన ఫస్ట్ ఇండియన్ మూవీగా పుష్ప 2 పై ఒక రే రికార్డ్ అయితే వచ్చి పడింది. ఏ కమర్షియల్ సినిమాకైనా ఆఫ్లైన్ లో టికెట్ సేల్ గట్టిగా తిగుతాయి. బట్ పుష్ప 2 కి ఆన్లైన్ లోనే ఒక రేంజ్ లో సోల్డ్ అవుతుండడం విశేషం. చూడాలి మరి బాహుబలి 2 ని బ్రేక్ చేస్తుందో లేదో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది రీసెంట్ మూవీస్ వీకెండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. బచ్చల మళ్ళీ విడుదల 2 UI మార్కో, ముఫాసా అండ్ పుష్ప 2 ఫుల్ రన్ లో ఎంత నెంబర్స్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.